చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పేంటంటే, నాలెడ్జ్ అంతా కలెక్ట్ చేస్తాం. మనకు తెలియనిది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, తెలుసుకుంటాం. కాకపోతే దాన్ని అప్లై చేయం. ఇంప్లిమెంటేషన్ చేయం మన జీవితంలో. నాలెడ్జ్ ఉంది, కానీ యాక్షన్ లేదు. అందుకోసమని మనం ఇంకా అదే స్థాయిలో ఉంటున్నాం. డబ్బులు సంపాదిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తారు, సంపాదిస్తున్నారు కూడా. కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, డబ్బుని కంట్రోల్ చేయడం కూడా, మేనేజ్మెంట్ చేయడం కూడా అంతే ముఖ్యం. మనకు అన్నీ తెలుసు నిజానికి. మనం కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వింటున్న మాట, లేదా మనకి ఇతరులు ఇచ్చే సూచనలు వింటూనే ఉంటాం ప్రతిరోజు. మనకు అన్నీ తెలుసు. డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, డబ్బు విలువేంటో తెలుసు, అది మన చేతుల్లోకి ఎలా వస్తుందో తెలుసు. కానీ ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ స్టాప్ అవుతుంది, డబ్బుని ఎలా సేవ్ చేయాలో తెలుసు, ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలుసు, ఎంతవరకు ఖర్చు పెట్టకూడదో కూడా తెలుసు. కాకపోతే మనం ఎందుకు ఇంకా ఎదగలేకపోతున్నాం, ఎందుకు మనం మారలేకపోతున్నాం? మన వల్లనే, కేవలం మన యాటిట్యూడ్ వల్లనే, మనం చేస్తున్నటువంటి పనుల వల్లనే, మనకున్నటువంటి ఆలోచనల వల్లనే, మనం రోజువారీగా అన్నెసెసరీ స్పెండ్స్ చేయడం వల్లనే. కాబట్టి ఫ్రెండ్స్ ఏంటంటే, మనకు దాదాపుగా ఇప్పుడు ఈ కాలంలో సర్వైవల్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి డబ్బు విలువ తెలుసు, డబ్బుని ఎలా కాపాడాలో తెలుసు, ఎలా సంపాదించాలో తెలుసు, ఎంతవరకు ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. కాకపోతే అవన్నీ చేయట్లేదు మనిషి. అవన్నీ చేస్తే మనం కూడా ఒక ప్యాషన్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, కొంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, ఇతర ఖర్చులకు ఫ్యూచర్ గురించి కూడా ఆదా చేయవచ్చు. కానీ చేయట్లేదు అది. ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదు గతంలో. అంటే ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కాలం, ఈ టైంలో, ఈ మోడర్న్ టైంలో మాత్రమే నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ ఉంది. అర్థమవుతుందా? ఒకప్పటి కంటే, గతం కంటే ఇప్పుడు ప్రస్తుతమే నాలెడ్జ్ ఎక్కువగా అందుబాటులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన చేతిలో ఫోన్ ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. మనం ఏదైనా నేర్చుకోవాలి అని అంటే చాలా కోర్సెస్ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. ఒకప్పుడు అలా లేదు. ఇప్పుడు లాట్ ఆఫ్ నాలెడ్జ్ చాలా మనకు అందుబాటులో ఉంది. కానీ మనం వాటిని వినియోగించుకోవట్లేదు. అందుకోసమని మనం ఇంకా గూడా ఆలోచనలలోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం, అదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి ఒక మనిషి ఎదగాలంటే అది చాలా ఈజీ. కాకపోతే దాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఒక స్థాయికి ఎదుగుతారు. దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నవాళ్ళు ఒకటే స్థాయిలోనే ఉంటారు. అంటే ఒకప్పుడు లేని సిట్యుయేషన్స్ ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి అనంటే అర్థం ఏంటంటే, ఆల్‌మోస్ట్ మనకు అన్ని విషయాలు తెలుసు. మన చేతిలోనే మన ప్రపంచం ఉంది. అన్ని విషయాలు మనకు తెలుసు కాబట్టి, మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత అచీవ్ చేయాలి అనే విషయం మనం మర్చిపోయి నాకంతా తెలుసు అనే ఒక అహంకారంతో ఉన్నాం ఈ రోజుల్లో. అయితే సమస్య ఒక్కటే ఫ్రెండ్స్. ఒక్కటే ఒక సమస్య. ఏంటంటే మనకంతా తెలుసు. నాలెడ్జ్ ఉంది. కానీ యాక్షన్ లేదు. అర్థమైంది కదా! మనకు చుట్టుపక్కల ప్రాంతం గురించి కావచ్చు, డిస్ట్రిక్ట్ గురించి కావచ్చు, స్టేట్ గురించి కావచ్చు, మన దేశం గురించి కావచ్చు, పక్క దేశాల గురించి కావచ్చు. టోటల్‌గా ఈ ప్రపంచం అంటే మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. మనకు దాదాపుగా అంతా తెలుసు. కానీ తెలిసినప్పటికీ, నాలెడ్జ్ ఉన్నప్పటికీ యాక్షన్ లేకపోవడమే మన ఇలాంటి సిట్యుయేషన్స్‌కి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రోజు చేస్తున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటాం. వీలైతే 4:00కే లేవాలి. 5:00 వరకు కొంత యోగా చేయాలి. వేరే ఇతర ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. సమయం మన సమయం ఎంత ఆదా చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ ఉంటదని మనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఇంకేదైనా కొత్తది నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసు. నాలెడ్జ్ ఉంటది. కానీ యాక్షన్ ఉండదు. అక్కడే మన జీవితం స్టాప్ అయిపోతుంది. మనం మోస్ట్‌గా మనం అనుకునేది ఏంటంటే, ఈ రోజు చేసేటువంటి పనిని రేపటికి పోస్ట్‌పోన్ చేయడం. ఇంకా టైం ఉంది కదా! రేపు చేయొచ్చు, లేదా ఎల్లుండి చేయొచ్చు, తర్వాత రోజు చేయొచ్చు. ఇలాంటి మనం పోస్ట్‌పోన్ చేయడం వల్ల మనకు ఆ పని పైన ఆసక్తి అనేది పోతుంది. ఇంకా రోజులున్నాయి కదా అని మనం వెయిట్ చేస్తూనే ఉండాల్సొస్తది. రోజుల తర్వాత, నెలలు, నెలల తర్వాత సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. మనం అనుకున్న పనిని మొదలు పెట్టుకోలేకపోవడం ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. అయితే చాలా మంది అంటున్న విషయం, నేను కూడా వింటున్న విషయం ఏంటంటే, డబ్బు రావట్లేదు బ్రో. ఏ పని చేసినా డబ్బు అంతా మనం ఆశించిన విధంగా రావట్లేదు. డబ్బు ఉండట్లేదంటే నిజమైన కారణం ఏంటంటే, డబ్బు వస్తుంది. కానీ నిలవట్లేదు. ఎలా అంటే డబ్బు సాలరీ ఒకరోజు వస్తుంది. మనం చేస్తున్నటువంటి పనిలో ఆఫర్స్ చూస్తాం. అనవసరమైన వస్తువులు కొంటాం. అదే రోజు డబ్బు మొత్తం ఖర్చయిపోతది. క్రెడిట్ అయిన సాలరీ మొత్తం అదే రోజు వితిన్ 24 అవర్స్‌లో మొత్తం అంటే కొన్ని ఉండొచ్చు. అంటే మనకు పర్సనల్ నీడ్స్ గానీ, మనకున్న ఈఎంఐస్ గానీ, కట్టే విషయం ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు. అవన్నీ పోయినప్పటికీ కూడా దాంట్లో అన్నెసెసరీ స్పెండ్సే ఎక్కువుంటాయి. సాలరీ పడ్డ 24 అవర్స్‌లోనే జీరో అయిపోవడం బ్యాలెన్స్. షాపింగ్‌కెళ్తాం, అనవసరమైన వస్తువులు కొంటాం. ఫ్లిప్‌కార్ట్ చూస్తాం, అనవసరమైన వస్తువులు బుక్ చేస్తాం. ఆఫర్స్ చూస్తాం, అది అవసరం లేకపోయినా కొంటాం. ప్రెస్టీజ్ కోసం అన్నీ చేస్తాం. ఇలాంటి విషయాలన్నీ మనం కంట్రోల్ చేయగలిగితే, మనకు కొంత సేవింగ్ మీద అవగాహన ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకున్నటువంటి ఎర్నింగ్స్‌లో రూ. 100 కూడా సేవ్ చేయకపోతే, రేపు నీకు రూ. 1,00,000 వచ్చినా కూడా నువ్వు సేవ్ చేయలేవు. కంపల్సరీ అది నిజం. కాబట్టి మనకొచ్చిన సాలరీ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. కనీసం నీకంటూ నువ్వు ఒక 500ని నువ్వు పక్కన పెట్టుకోగలిగితే, నీకు సేవింగ్స్ అనేది మొదలవుతుంది. రేపు నువ్వు పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు కూడా కొంత పక్కన పెట్టి సేవ్ చేసుకొని, లేదా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని, రెట్టింపు చేసుకునే విధానాల వైపు నువ్వు అడుగులు వేస్తావు. అంతలోపు మనం ఇదే లూప్‌లో ఉంటాం. అయితే చాలామంది అనుకునే విషయం ఏంటంటే,
ఆదాయం మనకొచ్చే సాలరీ పెరిగితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకుంటారు. కానీ తప్పది. మనలో హ్యాబిట్స్ అనేవి చేంజ్ అయినప్పుడే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సాలరీ ఎంత వచ్చినా సరిపోదు. మన హ్యాబిట్స్ చేంజ్ అయిపోయి మనం సేవింగ్స్ మొదలుపెట్టడం, మనం ఇన్వెస్ట్స్ మొదలుపెట్టడం ఇలాంటి చిన్న హ్యాబిట్స్ పెద్ద మార్పుకు కారణమవుతుంది. సాలరీ ఎంత వచ్చినా ఈ మనుషులకు మాత్రం సరిపోవు. ఇలా రోజువారీ జీవితం చూసుకుంటే ఉదయం లేట్‌గా లేస్తాం. ఫోన్‌లో స్క్రోలింగ్ చేసుకుంటూ, చెత్త వీడియోలు చూసుకుంటూ, నవ్వడం, సరదాగా ఫీల్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. సాయంత్రం అయ్యేసరికి ఈ రోజు ఏం చేయలేదు అని చెప్పేసి బోరింగ్‌గా ఫీల్ అవ్వడం. ఇదే రిపీట్ అవుతుంది ప్రతిరోజు చాలా మంది జీవితాల్లో.